మద్యం, ఇసుక ఈ రెండిటిని చెరబట్టి గత ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ రెండే వైసీపీ పుట్టే ముంచాయి. అందుకే ఇప్పటికే ఫ్రీ ఇసుక పాలసీని ప్రకటించిన చంద్రబాబు నాయుడు కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించారు. ఇకపై మద్యం రీటైల్ దుకాణాలను ప్రైవేటు వ్యక్తులే చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది. క్వాలిటీ లిక్కర్ ని పేదవాడికి 99 రూపాయలకు ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో నూతన మద్యం విధానానికి ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర 99 నుంచి అందుబాటులో ఉండనుంది. కిడ్నీస్ పాడైనయని, లేకపోతే లంగ్స్ పాడైనయని, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనయని, ఈ మందు తాగటం మూలంగా, లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా, ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం. 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనం చేస్తాం. షాప్స్ ఇచ్చే విధానం ఏమో డ్రాయల్స్ ద్వారా టెన్యూర్, ఇది 2 సంవత్సరాలకి షాప్ 2 years టెన్యూర్తో షాప్స్ ఇవ్వబడతాయి. రాష్ట్రంలో 2019 కంటే ముందున్న మద్యం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టనున్నారు. మద్యం రీటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటుకే అప్పగించనున్నారు. త్వరలో తీసుకురాబోయే నూతన మద్యం విధానంలో 3396 దుకాణాల్ని నోటిఫై చేయనున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు, అంటే 10% నోటిఫై చేయనున్నారు. వీటన్నిటికీ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. అక్టోబర్ 4, 5 నాటికి అమల్లోకి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. మద్యం రీటైల్ దుకాణాలు నిర్వహించే అధికారాన్ని ప్రభుత్వానికి మాత్రమే కట్టబెడుతూ వైకాపా హయాంలో ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. దీన్ని మార్చాలంటే చట్ట సవరణ చేయాలి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. జగన్ హయాంలో తీసుకొచ్చిన జే బ్రాండ్ల మద్యం తాగడంతో గత 5 ఏళ్లలో 56,000 మంది కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యల బారిన పడ్డారని తేలింది. అందుకే కొత్త మద్యం పాలసీపై మందుబాబులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జే బ్రాండ్ తాగి ఆరోగ్యం కూడా చాలా మంది పోగొట్టుకున్నారు. దానివల్ల మనకి ఏంటంటే పాత బ్రాండ్ మనకు కావాలా. పాత బ్రాండ్ చేసినందుకు చూడండి సార్, ఈ పాత బ్రాండ్ తెచ్చినందుకు ఆనందించినందుకు ప్రభుత్వానికి మన ధన్యవాదాలు. భూమిలోని మనకు వల్ల ఈ కింగ్ ఫిషర్ లోకల్ బ్రాండర్స్ వస్తున్నాయి. మన వల్ల 9 hours అంట, ఇదంట అదంట, మన వల్ల మనకి ఏమంటే యూసీపీ మెయిన్ వదలాలా. బ్రాండ్ మాకు కావాలా. బ్లాక్ పేపర్ కానీ, యూసీపీ కానీ, ఓటీ కానీ ఏదైనా బ్రాండ్ మాకు కావాలా. గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రంలో అతిపెద్ద మద్యం సిండికేట్ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. అస్తవ్యస్తమైన అక్రమ మద్యం విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును తన జేబులో వేసుకున్నారు. మద్యం కొనలేని వారు మాదక ద్రవ్యాల వైపు మళ్లారు కూడా. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2018తో పోలిస్తే 2022 నాటికి మద్యం వ్యసనపరుల ఆత్మహత్యల సంఖ్య రాష్ట్రంలో 100% మేర పెరిగాయి. మరోవైపు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినా సరైన అమలు విధానం లేక కొన్నాళ్లు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడింది. చాలా చోట్ల ట్రాన్స్పోర్ట్ ఓనర్లు సిండికేట్ అయి రవాణా ఛార్జీలు పెంచారు. దీంతో ఇసుక ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉచిత ఇసుక దారి మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.